ప్రేయర్ ఇంట్లో మీరు బ్రదర్ సో పోట్లాడుకున్నప్పుడు కానీ నాన్నగారు సపోర్ట్ మీకా లేకపోతే అమ్మ సపోర్ట్ అన్నీకా ఎలా ఉండేది చిన్నప్పుడు కొంచెం స్కూల్ టైం అది? లక్కీలీ ఏమైందంటే మా అన్నయ్య నాకన్నా పెద్ద కాబట్టి ఆబ్వియస్లీ 6 years పెద్ద నాకంటే. సో ఫస్ట్ కిడ్ కాబట్టి బేసిక్గా నానేంటంటే ఎక్కువ ప్యాంపరింగ్ టైప్ ఏం కాదు. మా నాన్న కూడా కొంచెం స్ట్రిక్ట్ ఫాదరే. నాకు చిన్నప్పుడు కొంచెం అంటే అయ్యో ఏదైనా బాధ వేసేది అనమాట. బాధ అని కూడా కాదు, చిన్నప్పుడు మనకి ఒక తెలియని ఒక ఇది ఉంటుంది కదా, అప్పుడు అయ్యో చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు అనే ఒక ఇది ఉండేది అనమాట. అన్న ఇందాక చెప్పినట్టు యాజ్ వి గ్రూ అప్ కొంచెం మనకి కొంత మెచ్యూరిటీ వచ్చి కొంత సొసైటీ ఇది దీనిలోకి వచ్చాక వి గెట్ టు నో ఎందుకు వాళ్ళు అలా ఉన్నారు, అది మనకి ఎంత హెల్ప్ అయింది. అండ్ తెలియకుండా అన్కండిషనల్గా వాళ్ళకి మనకి వెనకాల చాలా చేస్తారు, బట్ వీ డోంట్ రియలైజ్ దట్. అది ఆ తర్వాత నాకు తెలిసాక అంటే ఆ తెలిసే టైం వచ్చిన తర్వాత వాళ్ళ మీద ఉండే రెస్పెక్ట్ డబుల్ అయింది. అంటే మనం తిరిగి ఎంత చేసినా కూడా వాళ్ళకి అది సరిపోదేమో. అంటే వాట్ ఎవర్ వాళ్ళు మనకి చేసి చూసుకుంటే ఐ థింక్ మన లైఫ్లో మన పిల్లలకు కూడా మనం అంత చేయలేమేమో వాళ్ళు చేసిన అంత ఇది ఉంటుంది. సో బేసిక్గా అన్నయ్య బాగా అల్లరి చేసేవారు అనమాట చిన్నప్పుడు. అది చూస్తూ నేను పెరిగాను కాబట్టి మా నాన్న బాగా కొంచెం స్ట్రిక్ట్గా ఉండి అన్నయ్యని కొంచెం కంట్రోల్లో పెట్టాలని కొంచెం బాగా ఇదిగా కొంచెం కొట్టడం అదే కూడా ఉండేది. అంటే ఫర్ అ గుడ్ రీజన్ ఓన్లీ. అది చూస్తూ మా అమ్మ నాకు ఎప్పుడు చెప్తుంటుంది అనమాట, నేను చాలా జాగ్రత్త పడిపోయేది అన్నట్టు. చిన్నప్పుడు ఒక 2-3 years ఉన్నప్పుడే అన్నయ్యని కొట్టాడంటే నేను చాలా దూరం వెళ్ళిపోయేసి దాక్కుని నేను ఏం చేయలేదు నాన్న అని ఆ టైప్లో ఉండేది. సో నాన్న కూడా ఏంటంటే కొంచెం నా మీద కొంచెం కన్సర్న్ ఉంది. బేసిక్గా అంత ఈజీగా కొట్టరు, నేను తప్పు చేయను, కొంచెం నా మీద కొంచెం కాన్ఫిడెన్స్ కూడా ఉంది తను సామాన్యంగా ఏమీ రాంగ్ చేయదు అనేది. మరీ అంత వచ్చాక కూడా మ్యాక్సిమం తిట్టడంతోనే ఆపేస్తారనమాట. ఎందుకు అంటే నాన్న చూపులో నాకు అర్థమైపోతుంది. అసలు వెళ్ళగానే ఒక పిలుస్తారు కదా మనల్ని, పిలవగానే ఓకే ఇప్పుడు ఏదో తేడా అయింది, లేదు నాన్న నేను నెక్స్ట్ కరెక్ట్ చేసుకుంటారని నేనే చెప్పేస్తాను ముందు. సో కొంచెం సేఫ్ పొజిషన్లో ఉండడానికి నేను ట్రై చేస్తుండే. సో అలా ఉండే దాన్ని తెలియకుండా. బట్ యా దట్స్ హౌ ఇట్ యూస్ టు బి.